అంతవరకు ఆగిపోయిన కార్యాలు కూడా ఒక మోకాళ్ళ ప్రార్థన ద్వారా దేవుడు తిరిగి దాన్ని ప్రారంభించగలడు. ఇన్ని సంవత్సరాలు అయిపోయిందే, ఇన్ని రోజులు అయిపోయిందే, ఇన్ని దినములు అయిపోయిందే అని అనుకోవచ్చేమో. కొన్నిసార్లు మనం చేసిన ప్రార్థన మనం కూడా మర్చిపోవచ్చేమో, మనం కూడా చేసి వదిలిపెట్టేసి ఉండవచ్చేమో. నువ్వు ఎప్పుడెప్పుడైతే నీ ఇంటిలో అయినా దేవుని సన్నిధానంలో అయినా నువ్వు ఎప్పుడెప్పుడు మోకాళ్ళు చేసావో ఆ ప్రార్థన అంతా దేవుని దగ్గర ఒక లిస్ట్ ఉందండి. సంవత్సరాలు గడిచిపోయినా నువ్వు మోకాళ్ళ మీద వేసి చేసిన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఆ స్థలమందు దేవుడు గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాడు. మోకాళ్ళ మీద మనం ప్రార్థన చేసిన వ్యక్తి, మోకాళ్ళ ఎదుట దేవుని ఎదుట మొరపెట్టిన వ్యక్తి, మోకాళ్ళ మీద పడి దేవుని ఎదుట విన్నవించుకున్న వ్యక్తి ఏ మనుష్యుడి ఎదుటైనా తల ఎత్తుకొని ఏం చేయగలడండి? నిలవబడగలడు. హల్లెలూయా, హల్లెలూయా. మోకాళ్ళ మీద మనం చేసే ప్రార్థన, మోకాళ్ళు వంచి మనం చేసే ప్రార్థన ఇహలోక పరంగా ఏ వ్యక్తి ఎదుట అయినా, ఎంత సవాలుని ఎదుట నిలవబడినా, ఎంత పెద్ద సమస్యని ఎదుట నిలవబడినా, ఎంత పెద్ద శోధనని ఎదుట నిలవబడినా, ఎంత పెద్ద వ్యాధి అని ఎదుట నిలవబడినా, ఎంత పెద్ద కృంగుదలి అని ఎదుట నిలవబడినా, దాని ఎదుట నువ్వు ఖచ్చితంగా ధైర్యంగా ఏం చేయగలవండి? నిలవబడగలవు. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుని ఎదుట మనము మోకాళ్ళు వేసినప్పుడు, దేవుని ఎదుట మనం మోకరించినప్పుడు. లోకంలో మనకు ఎన్ని సవాళ్ళు ఎదురైనా, లోకంలో మనకి ఎన్ని ప్రశ్నలే ఎదురైనా, లోకంలో ఎన్ని సమస్యలే మనల్ని సమస్యలేమని సుడిగుండాల వలె చుట్టుకొని మనల్ని కృంగదీసి వేదనకు బాధకు మనల్ని కృంగదీసిన దాని ఎదుట నువ్వు నిటారుగా నిలవబడగలవండి. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? నువ్వు నేను దేవుని ఎదుట మోకాళ్ళు వేసినప్పుడు, మోకాళ్ళు వేసి వంచినప్పుడు, నువ్వు మోకాళ్ళు ఉండినప్పుడు, మోకాళ్ళు వేసి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు సాతాను గజగజలాడిపోతాడండి. సాతాను నీ ఎదుట నిలవనేరడండి. సాతాను నీ ఎదుట నిలవడానికి వాడికి ధైర్యము చాలదు. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుని ఎదుట మోకాళ్ళు వేసినప్పుడు మాత్రమే.